అసలు మేము ఏం పాపం చేస్తే దొరికారా మీరు అంటూ 14+ రీల్స్ సంస్థ వాళ్ళకైతే ఇట్లా అభిమానులందరూ కూడా చాలా బాధతోని తిడుతూ ఉన్నారు. అసలు అఖండ 2 సినిమా కోసం ఎన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ప్రకారమే వాళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి అర్ధరాత్రి చెప్పడం పట్ల ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా ఫైర్ అవుతూ బాధతోని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు రియల్గా థియేటర్ అంటే ఆ చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఫ్యాన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా నందమూరి అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహానికి తీవ్ర బాధకి గురవుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే అఖండ 2 చిత్రం డిసెంబర్ 5 విడుదలకి షెడ్యూల్ చేశారనమాట. సో ఓవర్సీస్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం అనకాపల్లి నుంచి అమెరికా వరకు టికెట్లు అయితే జోరుగా బుకింగ్స్ అవుతున్నాయి. అయితే తెలంగాణలో బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఒక చిన్న జీవో ఇష్యూ వచ్చింది, అలాగే ఒక చిన్న కోర్టు కేసు అయిందనమాట నిర్మాతల పైన. సో అది క్లియర్ అయితే కానీ వీళ్ళు జీవో ఏమనంటూ అలాగే ఆ జీవో మళ్ళీ ఆ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసేసరికి అందరికీ ఒక డైలమా, అంటే దాన్ని ఏమంటారంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ 4వ తారీఖు నైట్ ప్రీమియర్లు ఉన్నాయి. సో 4వ తారీఖు ఉదయం మధ్యాహ్నానికి 1 గంటకు ఓపెన్ అవుతాయి అన్నారు. చూస్తే 1 గంటకు ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ 3కో 4కో ఓపెన్ అవుతున్నారు. మళ్ళీ అప్పుడు చూస్తే అయితే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు టికెట్లు ఓపెన్ అవుతాయా లేదా, షో ఉంటుందా లేదా, పోనీ 6 గంటలకైనా ఓపెన్ చేస్తారా, పోనీ గంట ముందు 9 గంటలకైనా ఓపెన్ చేస్తారా అని కళ్ళు కాయలు కాచేలాగా ఇంటర్నెట్ మొత్తం చూస్తూ సోషల్ మీడియా మొత్తం చూస్తూ ఉన్నారన్నమాట అభిమానులు అయితే. మరి ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎటువంటి ఇది లేదు. ఎప్పుడూ అర్ధరాత్రికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, టెక్నికల్ ఇష్యూ వల్ల డిలే అవుతుంది, మార్నింగ్ రిలీజ్ చేస్తామని. సో మళ్ళీ అదే కాకుండా మళ్ళీ 12 గంటల తర్వాత ఇంకా సినిమా రిలీజ్ చేయట్లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆపేస్తున్నాము. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము త్వరలో అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారనమాట. ఇంకా అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి. సరే అంటే మామూలుగానే పగలంతా పొద్దున్న నుంచి వాళ్ళని మెన్షన్ చేసి నిర్మాతలను మెన్షన్ చేసి తిడుతూ ఉన్నారనమాట. మీరు ఎందుకు సినిమా తీయడం చేతకపోతే వదిలేయచ్చు కదా అని చెప్పి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ టెన్షన్లో వాళ్ళ ప్రెజర్లో వాళ్ళైతే ఉన్నారనమాట. సో ఇది చాలా సినిమాలకి ఫైనాన్షియల్ ప్రెజర్లు అనేవి సినిమా రిలీజ్ రోజు సాధ్యం, అది అందరికీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఒక బాలయ్య బాబు గారి వరుస హిట్ల తర్వాత వస్తున్న మంచి ఊపున్న చిత్రం కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ బాలయ్య బోయపాటి కాంబినేషన్ చూడటం కోసం. సో సినిమా ఎలా ఉన్నా పర్లేదు, మాస్ ఫైట్స్ ఉంటాయి, చూడాలి, సినిమాని మొదటి షో చూసేయాలని చాలామంది అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అందరూ థియేటర్ల దగ్గర పూలమాలలు దండలు వేసి కట్అవుట్లు కట్టి బ్యానర్లు కట్టి ఫుల్గా సెలబ్రేషన్స్కి అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట. మరి వైజాగ్ వాటి సైడ్ అయితే పెద్ద స్టేజీలు కట్టి డీజే బాక్సులు పెట్టి అందరూ కూడా థియేటర్ దగ్గర ఇంకాసేపట్లో షో మొదలవుతుందని రెడీగా అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. మరి అలాంటి వాళ్ళకైతే నిరాశ మిగిల్చారనమాట ఆ టైంలో చేసి. మరి దానిపైన ఇంకా అందరూ కూడా ఇంకా డాష్ అని చెప్పి వాళ్ళని తిడుతూ ఏం పాపం చేస్తే దొరికారా మీరు మాకు అంటూ నిర్మాతలు 14 రీల్స్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో రామాచంట గారు, గోపిచంద్ ఆచంట గారు, వాళ్ళనైతే ఫుల్గా ఎక్కేస్తున్నారు అనమాట. ఎందుకంటే యువత అభిమానులకి వాళ్ళు ఎటువంటి ప్రెజర్లో ఉన్నారు అదంతా అనవసరం. ఎందుకంటే వాళ్ళు సినిమా షో టైంకి సినిమా పడాలి, ఒక అర్ధగంట లేట్గా ఓర్చుకుంటారు. కానీ మరి ఒక రోజు కాదు, అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితిలో పడ్డారంటే అంత చిక్కుల్లో ఎందుకు పడ్డారు, అంత చిక్కుల్లో ఉండి సినిమా ఎందుకు చేశారు? సో మీరు అంత చేయలేనప్పుడు సినిమాని వేరే వాళ్ళకన్నా అమ్మితే వేరే వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు కదా. సో నిర్మాత నాగవంశీ గారు ఉన్నారు, ఆయన అభిమానే, మరి ఆయనకి ఇచ్చిన ఆయన రిలీజ్ చేస్తారు కదా, మరి మీరు ఎందుకు రిస్క్ తీసుకున్నారు సినిమా రిలీజ్ చేయలేనప్పుడు అని చెప్పి చాలా అంటే చాలా అధ్వానంగా మాట్లాడుతున్నారు మరి అభిమానులు. మరి పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి అలా మాట్లాడుతున్నారు. ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏ అభిమాన హీరో సినిమా రాకపోయినా ఆ రోజు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంతోమంది ఆఫీసులు సెలవులు పెట్టుకుని, లేదంటే ఎంతోమంది ఎక్కడెక్కడ నుంచో వేరే ఊళ్ళ నుంచి ప్రయాణం అయ్యి పలానా థియేటర్లో చూడాలి అని వచ్చేవాళ్ళకి సో చాలా అంటే చాలా ఇబ్బంది అయితే జరిగిందనమాట. మరి డిసెంబర్ 5 సాయంత్రం కన్నా ఆ కోర్టు కేసులు క్లియర్ అయ్యి సినిమా రిలీజ్ అవుతుంది అనే భావనలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇంకా థియేటర్ల దగ్గర తెల్లవారు నుంచి కూడా టికెట్లు ఓపెన్ చేస్తారేమో, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఇవ్వట్లేదు అనమాట. రిలీజ్ ఆపేస్తున్నాం అని చెప్పారు కానీ మళ్ళీ ఏ షో ఉంటుంది, ఏ తారీఖు ఉంటుంది, వాళ్ళు అసలు రిలీజ్ ఉందా లేదా, మళ్ళీ వచ్చే వారం పోస్ట్ పోన్ అవుతుందా ఏంటి అనేది ఏ క్లారిటీ లేదు. ఇంకా మరి అభిమానులు తిట్టడంలో తప్పైతే లేదు, మరి నిర్మాతల సైడ్ నుంచి కూడా ఎవరు అర్థం చేసుకుంటారో దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఏమన్నా ఒక వీడియో రూపంలో ఒక ప్రెస్ మీట్ రూపంలోనో పెట్టి సినిమా విడుదల చేస్తున్నాం అని చెప్తే కానీ ఫ్యాన్స్ అయితే కొంచెం కూల్ అవ్వరు. మరి ఈరోజు డిసెంబర్ 5 పూర్తయ్యే వరకు కూడా అభిమానులు అయితే ఆగ్రహంతోనే ఉంటారు. సో ఆ రిలీజ్ డేట్ చెప్తే వాళ్ళ ప్లాన్లు వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటారు. సో మరి ఏం జరుగుతుందనే దానిపైన ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది, చూడాలి.